ఇక అప్డేట్స్ చూద్దాం. మోసపూరిత హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పడడం సీఎం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొనడం జరిగింది. లోకేష్ కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంలో కొంచెమైనా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఇష్టపడడం లేదని నాని విమర్శించారు. చంద్రబాబు త్వరలో పవన్ కళ్యాణ్ ని వెన్నుపోటు పడడం ఖాయమని నాని అన్నారు. చంద్రబాబు నాయుడు నోటి మాటలతో 1996లో 1999లో నోటి మాటలతో హామీలు ఇచ్చి మోసం చేశాడు, దగా చేశాడు. 2014లో కాగితం మీద సంతకం పెట్టి మరి హామీ పత్రం ఇచ్చి దగా చేశాడు. 2024కి వచ్చేప్పటికి తన సంతకానికి కూడా విలువ లేక పక్కన పవన్ కళ్యాణ్ అనే అతను ఇంకొకటి సంతకం పెట్టుకుని తోడు సంతకం పెట్టించి హామీ సంతకం పెట్టించి ఇవాళ ఎంత నీచానికి దిగజారంటే ఈ దగా చేయటంలో, మోసం చేయటంలో కొత్త పుంతలు తొక్కేటువంటి పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇవాళ ఏ పథకం ఇవ్వకుండానే అన్ని ఇచ్చేసానని చెప్తున్నాడు. సంవత్సరానికి కేవలం 30% మందికో 40% మందికో గ్యాస్ బండ్లు ఒక బండి ఇచ్చి అందరికీ ఇచ్చేసానని చెప్తున్నాడు. ఆ బండ్ల డబ్బులు ఎవడికి పడినాయో ఎవడికి పడలేదో కూడా ఎవడికి ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియని పరిస్థితి. ఇవాళ సంవత్సరం తర్వాత అమ్మఒడి వేసేసాం అని చెప్పని ఇవ్వాల్సింది 12,000 కోట్లు అయితే 83 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఆ డబ్బులు ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరంలో 8,000 కోట్లు మాత్రం తీర్మానం చేసి కనీసం ఇవాళకి 2,000 కోట్లు కూడా ప్రజలకి ఈయన పరిస్థితి. అమ్మఒడి పథకం అయిపోయింది అంటున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు స్కూల్స్ అమ్మడి తిరిగి జగన్ గారు కొనేసినటువంటి బల్లల మీద కూర్చుని కొత్త బిల్డింగ్లు జగన్ గారు కట్టించినటువంటి క్లాస్ రూముల్లో కూర్చుని అందమైన క్లాస్ రూముల్లో కూర్చుని మా అబ్బాయి ఈ పథకం కనిపెట్టాడని చెప్పేటువంటి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితిలో ఆ స్థాయికి దిగజారిపోయారు.